కొత్త చెడ్డ సంప్రదాయానికి తెరలేపారు తెలుగుదేశం వాళ్ళు. ఎవరు ఊహించని ఒక విచిత్రమైన సంప్రదాయం ఇది. ఒక్కసారి మంత్రి కొలుసు పార్థసారథి గారు ఏం మాట్లాడుతున్నారు వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. గత ప్రభుత్వం అందరికి తెలిసిందే, దౌర్జన్యకర పరిస్థితులు, అరాచకాలు, కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ కక్షలతో ఏ విధంగా మనుషుల్ని, నాయకులు, ప్రతిపక్ష నాయకుల్ని హతమార్చింది మనందరం కూడా చూసాం. దీంట్లో ప్రత్యేకంగా తోట చంద్రయ్య కేవలం ఒక నాయకుడి పేరుని చెప్పమని ఒత్తిడి చేసి అది చెప్పకపోవటం మూలంగా దారుణంగా పబ్లిక్ ప్లేస్ లో హతమార్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. సో మరి వారి కుమారుడు తోట వీరాంజనేయుడికి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు సంబంధిత నియమాలు, చట్ట నిబంధనలు సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గతంలో కూడా ఎక్స్ట్రీమిస్ట్ కిల్లింగ్స్ కానివ్వండి, లేదా పోలీస్ ఫైరింగ్ లో చనిపోయిన వారికి కానివ్వండి, అనేక సందర్భాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఉన్నతాధికారులు చనిపోయినా కూడా ఉద్యోగ అవకాశం కల్పించడం. అదే లైన్ లో మరి పొలిటికల్ వెంజెన్స్ తో, కేవలం రాజకీయ కక్షలతో పబ్లిక్ ప్లేస్ లో అతి దారుణంగా చంపబడిన చంద్రయ్య గారి కుమారుడికి తోట వీరాంజనేయుడికి శాశ్వత ఉద్యోగం కల్పించడం కోసం చేసిన ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చెప్పాం. ఇది ఎక్కడి సంప్రదాయం అండి? మీకు ఇది కరెక్ట్ గా అనిపిస్తుందా? రాజకీయ కక్షల్లో భాగంగా జరిగిన హత్యలకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలండి? ప్రత్యేకంగా అంటున్నాడు. ఏమిటి ప్రత్యేకం? అవి రెండు కుటుంబాల మధ్య కక్ష అని చెప్పేసి అప్పుడు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు కూడా చెప్పారు. ఇక్కడ మనం చనిపోయిన వ్యక్తుల్ని అగౌరవంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది తోట చంద్రయ్యకు కానీ వారి కుటుంబానికి కానీ సంబంధించిన విషయం కాదండి. మనం అడిగేది ఇట్లా రాజకీయ హత్యలకు ఉద్యోగాలు ఇవ్వడం అన్నది ఏ సంప్రదాయం అని అడుగుతున్నాం. మొన్న ఎలక్షన్స్ అయిపోగానే రషీద్ అనే పిల్లాడిని నరికి చంపారు. మరి రషీద్ కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఉద్యోగం ఇస్తున్నారా? ఇప్పుడు తోట చంద్రయ్య గారి కుటుంబాన్ని మీరు ఆదుకోవాలంటే గుడ్, తప్పులేదు. మీరు చేయాల్సిందేంటి? హెరిటేజ్లో ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే హెరిటేజ్కి ఎండీని చేయండి, లేకపోతే హెరిటేజ్ మొత్తం రాసివ్వండి, లేకపోతే రాజకీయంగా ఏదైనా పదవి ఇవ్వండి, లేకపోతే అతడు అర్హుడైతే వీరాంజనేయులకి ఈ కొలుసు పార్థసారథి మంత్రి పదవి ఇవ్వండి. అతన్ని తర్ఫీదు చేసి రాజకీయ హత్యకు గురయ్యాడు కాబట్టి రాజకీయాల్లోనే ఎదిగేలాగా, రాజకీయాల్లోనే పదవులు పొందేలాగా మీరు పదవులు ఇవ్వండి, అందులో తప్పులేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అన్నది ఏమి సంప్రదాయం? ఇది ఖచ్చితంగా సమాజానికి ఒక చెడు సంకేతాన్ని పంపిస్తుందండి. అంటే రేపొద్దున నేను రాజకీయాల్లో విచ్చలవిడిగా ఏదైనా చేస్తా, ఒకవేళ నన్ను ఎవరైనా చంపితే నా ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వస్తుంది కదా, అందుకోసమైనా నేను చచ్చిపోతాను, నేను చంపుతాను అనే ఒక విచిత్రమైన సంప్రదాయానికి వీళ్ళు బీజాలు వేస్తున్నారు. ఇది ఏ ప్రభుత్వం చేసినా ఇది తప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఎవరికి ఇస్తారండి? గౌరవప్రదంగా దేశం కోసం పోరాడిన వాళ్ళకి, లేకపోతే దేశ కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేసిన వాళ్ళకి, లేకపోతే స్పోర్ట్స్లో ఏదైనా అద్భుతమైన ప్రతిభ కనపరిచి దేశాన్ని గర్వంగా ప్రపంచం ముందు పెట్టిన వాళ్ళని, ఇటువంటి వాళ్ళని గౌరవిస్తారు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి. కానీ ఒక రాజకీయ కక్షపూరిత హత్యకు, అది కూడా రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవది, వాటికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తూ, అది కూడా మళ్ళీ చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు, అన్ని సవరణలు చేస్తూ వెసులుబాట్లు కల్పిస్తూ ఉద్యోగం ఇవ్వడం అన్నది ఇది మంచి సంప్రదాయం కాదు. ఎన్నో రాజకీయ హత్యలు చూసాం. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ కూటమి ప్రభుత్వంలోని వాళ్ళ మనుషులు. చక్కటి ఉదాహరణ నేషనల్ లెవెల్లో ఇష్యూ అయింది రషీద్ హత్య. రషీద్ కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇస్తారా? ఇక్కడ తోట చంద్రయ్యన రషీద కాదండి. ఇటువంటివి చేసుకుంటూ వెళ్తే అది సమాజానికి ఓవరాల్గా చెడు చేస్తుంది తప్పితే మంచి చెయ్యదు. ఇది మంచి సంప్రదాయం కానే కాదు. మన ప్రభుత్వాలు చేయాల్సింది ఏవైనా రాజకీయ హత్యలు జరగకుండా మన ప్రభుత్వం చేయాలి తప్పితే మీరు చంపుకోండి మీకు ఉద్యోగాలు ఇస్తాము అంటే ఇంకా ఇటువంటివి ఎక్కువ అయ్యే అవకాశాలే ఉన్నాయి తప్పితే తగ్గవు. నా కొడుకు ఉద్యోగం వస్తుంది, నేను పోయి చంపుతా, లేకపోతే వాడు చంపినప్పుడు నేను చచ్చిపోతా, నా ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, వాళ్ళ జీవితాలు సెటిల్ అవుతాయిలే, నేను పోతే పోతా అని చెప్పేసి
అలా చేసే ఆస్కారం కూడా ఉంటుంది. నాయకులు కూడా రెచ్చగొట్టే ఆస్కారం కూడా ఉంటుంది. అమాయకుల్ని అరే పోయి ఏదైనా చేసి రారా, నువ్వు చచ్చిపోయినా కానీ నీ కొడుకు నేను ఉద్యోగం ఇప్పిస్తా కదా, గవర్నమెంట్ ఉద్యోగం అని. అట్లా అమాయకుల్ని బలి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇది చాలా తప్పుడు సంప్రదాయం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించాలి. మీరు కావాలంటే ఆ కుటుంబానికి కోట్లలో మీరు డబ్బులు ఇచ్చుకోండి, మీ సొంత డబ్బులు ఇచ్చుకోండి, లేకపోతే మీ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే ప్రైవేట్ సంస్థల్ని వారి పేరు మీద రాసివ్వండి. ఎవరికి అభ్యంతరం లేదు. మళ్ళీ చెప్తున్నాను కదండి, ఇక్కడ రషీద, తోట చంద్రయ్య వాళ్ళు కాదు. ఇక్కడ ఈ సంప్రదాయం అన్నది చాలా 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 రాంగ్ మెసేజ్ ఇస్తుంది. తెలుగుదేశం వాళ్ళకి అధికారం ఇచ్చింది ఇట్లా సొంత మనుషులకో లేకపోతే రాజకీయంగా ఏదైనా చేసిన వాళ్ళకు మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాము అని వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి కాదు. ఇది చాలా చాలా తప్పు. ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేయాలి. ఇటువంటి సంప్రదాయాలు సమాజానికి చేటు తెస్తాయి తప్పితే మంచి చేయవు.